తారక రామారావు గారిని Thank you so much. ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులైనటువంటి తారక రామారావు గారిని వేదిక నుంచి రావాల్సిందిగా మన 6 అడుగుల బుల్లెట్ గౌరవ హరీష్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మధుసూదన చారి అధ్యక్షులైనటువంటి యువ నాయకుడు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, గౌరవ తెలంగాణ జాతిపిత, నా ఒక్కడికి కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు. ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తారు. ఆ రోజు మీరే రాసుకోండి అంటే జయశంకర్ సార్ తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ. అది టాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. ఇది ఈ రోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం. మేము మ్యాచ్ ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసలకు యాక్షన్ ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా మీరంతా 20 మ్యాచ్ ఉంటుంది. 20 ఎగ్గొట్టే మ్యాచ్. దేన్ని నీ మాటల్లో 20 హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్ లో మాత్రం 2020 ఆడుతావు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు. నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, 1 డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏడాలో ఆడతాడు కేసీఆర్. ఎప్పుడు ఏడాలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ క్యాన్సర్ కేర్ సెంటర్ ఉన్నది ఇక్కడ స్పర్శని, వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు. గట్టిగా సపోర్ట్ కూడా మంచి పని. జై తెలంగాణ.